వెల్కమ్ టు సినీ రంగం. ఒక సినిమా విడుదలకు ముందే ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునేలా హైప్ క్రియేట్ చేసి విడుదలైన తర్వాత అదే స్థాయిలో నిరాశపరిస్తే ఎలా ఉంటుంది? టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఇంటర్నేషనల్ లెవెల్ స్పై థ్రిల్లర్ అనే ప్రచారం జరగడంతో ఈ కాంబినేషన్ అనౌన్స్ అయిన రోజు నుంచి ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ సినిమా విడుదలైన తర్వాత ఫలితం మాత్రం అందరూ ఊహించిన దానికి పూర్తి భిన్నంగా మారింది. అసలు ఈ సినిమా ఎందుకు ఫెయిల్ అయింది? టీజర్ లో కనిపించిన ఆ రోబోటిక్ స్పైడర్ సినిమాలో ఎందుకు పెట్టలేదు? మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత పెద్ద షాక్ గా నిలిచిన ఈ సినిమా వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి పెద్ద తప్పు ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ను తప్పుగా సెట్ చేయడం. స్పైడర్ ఫస్ట్ టీజర్ విడుదలైన రోజు ఇప్పటికీ చాలా మంది గుర్తుంచుకున్నారు. మహేష్ బాబు భుజం మీద ఒక మెటాలిక్ రోబోటిక్ స్పైడర్ పాకుతూ కనిపించింది. ఆ ఒక్క షాట్ తోనే ప్రేక్షకులు ఇది సాధారణ సినిమా కాదని ఫిక్స్ అయిపోయారు. జేమ్స్ బాండ్ తరహాలో అత్యాధునిక గ్యాడ్జెట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైటెక్ మిషన్స్, ఫ్యూచరిస్టిక్ స్పై ఎలిమెంట్స్ ఉంటాయని అందరూ ఊహించారు. కానీ విడుదలకు ముందు మహేష్ బాబు స్వయంగా ఆ రోబోటిక్ స్పైడర్ సినిమా కోసం కాదని కేవలం టీజర్ ప్రమోషన్ కోసం మాత్రమే రూపొందించామని చెప్పాల్సి వచ్చింది. అయినప్పటికీ అప్పటికే ప్రేక్షకుల్లో ఏర్పడిన అంచనాలు మారలేదు. థియేటర్లోకి వెళ్ళాక ఆ స్పైడర్ కనిపించకపోవడం మొదటి నిరాశగా మారింది. రెండో కారణం ఏంటంటే బయట సినిమా టైటిల్ ఒకటి, లోపల కథ మరోటి. స్పైడర్ అనే పేరు వినగానే ప్రేక్షకులు ఒక హైటెక్ స్పై యూనివర్స్ ను ఊహించారు. కానీ తెరపై కనిపించింది మాత్రం ఫోన్ కాల్స్ ను ట్రాక్ చేసే ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కథ. ఈ కథ చెడ్డదైతే కాదు, కానీ ప్రచారం చేసిన విధానానికి, సినిమా చూపించిన విధానానికి మధ్య చాలా గ్యాప్ ఉండడంతో ప్రేక్షకులు మొదటి నుంచే కనెక్ట్ కాలేకపోయారు. మూడో కారణం హీరో క్యారెక్టర్ కంటే విలన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉండడం. ఎస్జే సూర్య పోషించిన భైరవుడు పాత్ర ఇప్పటికీ చాలా మంది గుర్తుంటుంది. అతని బాడీ లాంగ్వేజ్, నవ్వు, క్రూరత్వం, ఫ్లాష్ బ్యాక్ అన్ని చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేశారు. కానీ అదే సమయంలో మహేష్ బాబు పాత్రకు అంతే స్థాయి బలమైన స్క్రీన్ రైటింగ్ ఇవ్వలేదు. హీరో ఇక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అని చెబుతారు, కానీ అతని టాలెంట్ చూపించే సీన్స్ చాలా తక్కువగా ఉండడం. విలన్ ప్లాన్ చేస్తాడు, హీరో దానికి రియాక్ట్ అవుతాడు. ఒక స్టార్ హీరో సినిమా కావడంతో ప్రేక్షకులు ఊహించిన హీరోయిజం ఇందులో పెద్దగా కనిపించలేదు. తర్వాత స్వయంగా ఏఆర్ మురుగదాస్ కూడా తమిళ ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకుల అభిరుచిని ఒకేసారి బ్యాలెన్స్ చేయాలనే ప్రయత్నంలో మహేష్ బాబు పాత్రను మరీ సబ్టిల్ గా రాసినట్లు అంగీకరించారు. నాలుగో కారణం స్క్రీన్ ప్లే రిథం పూర్తిగా బ్రేక్ అవ్వడం. మొదటి భాగం వరకు సినిమా ఒక థ్రిల్లర్ ఫీల్ ఇస్తుంది, కానీ ఇంటర్వెల్ తర్వాత కథ వేగం ఒక్కసారిగా తగ్గిపోతుంది. ముఖ్యంగా విలన్ ను వెతికే సమయంలో హీరో ఇంటింటికి వెళ్లి టీవీ సీరియల్స్ చూసే మహిళల సహాయం తీసుకునే ఎపిసోడ్ కొంతమేర మెప్పించినా చాలా మందికి పెద్దగా కనెక్ట్ కాలేదు. ఒక హైటెక్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ దేశంలోని అత్యాధునిక టెక్నాలజీని వదిలేసి ఇలాంటి పద్ధతి ఎంచుకోవడం ప్రేక్షకులకు లాజికల్ గా అనిపించలేదు. అక్కడి నుంచి సినిమా థ్రిల్లర్ మూడ్ ను కోల్పోయింది. ఐదో కారణం విజువల్ ఎఫెక్ట్స్ అంచనాలను అందుకోలేకపోవడం. అప్పట్లో ఈ సినిమా బడ్జెట్ గురించి భారీ ప్రచారం జరిగింది, అందుకే విజువల్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయని అందరూ భావించారు. కానీ క్లైమాక్స్ లో కొండరాయి నగరంపై దొర్లే సీన్, హాస్పిటల్ యాక్షన్ బ్లాక్స్, కొన్ని CGI షాట్స్ మాత్రం ప్రేక్షకులను నమ్మించేలా కనిపించలేదు. భారీ బడ్జెట్ సినిమా అనే ఫీలింగ్ చాలా చోట్ల మిస్ అయింది. ఆరవ కారణం బైలింగ్వల్ నిర్మాణం. ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కించారు. రెండు భాషల ప్రేక్షకులను ఒకేసారి ఆకట్టుకోవాలనే ప్రయత్నంలో నేటివిటీ కొంత తగ్గిపోయింది. కొన్ని డైలాగ్స్, సన్నివేశాలు, ఎమోషన్స్ తెలుగు ప్రేక్షకులకు సహజంగా అనిపించలేదు. దీంతో సినిమా పూర్తిగా ఏ ఒక్క వర్గానికి సంతృప్తినివ్వలేకపోయింది. అయితే ఈ సినిమాలో అన్ని తప్పులే ఉన్నాయా అంటే అస్సలు కాదు. ఎస్జే సూర్య నటన ఇప్పటికీ ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ గా చెప్పబడుతుంది. మహేష్ బాబు తన పాత్రలో చాలా కంట్రోల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హారిస్ జయరాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. సినిమా టెక్నికల్ గా కూడా చాలా కష్టపడి రూపొందించబడింది. కానీ ఒక మంచి ఆలోచనను ప్రేక్షకులు కోరుకున్న విధంగా ప్రజెంట్ చేయడంలో టీం పూర్తిగా సక్సెస్ కాలేకపోయింది. చివరిగా ఒక్క విషయం మాత్రం చెప్పాలి. స్పైడర్ ఫెయిల్ కావడానికి ఒక కారణమని కాదు, తప్పుదారి పట్టించిన ప్రమోషన్స్, టీజర్ తో ఏర్పడిన భారీ అంచనాలు, హీరో కంటే విలన్ కి ఎక్కువ ప్రాధాన్యం, లాజిక్ ను ప్రశ్నించే కొన్ని కీలక సన్నివేశాలు, బైలింగ్వల్ వల్ల వచ్చిన నేటివిటీ సమస్యలు ఇవన్నీ కలిసి ఈ సినిమాను బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మార్చాయి. అయినా కూడా కమర్షియల్ సేఫ్ జోన్ ను వదిలి మహేష్ బాబు ఇలాంటి డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ముందుకు రావడం మాత్రం ప్రశంసించాల్సిందే. మరి మీ అభిప్రాయం ఏంటి? స్పైడర్ ఫెయిల్ కావడానికి అసలు ప్రధాన కారణం ఏదని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే ఇలాంటి సినీ విశ్లేషణల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.